హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ సైట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. ముంబై వర్సెస్ పంజాబ్, వీళ్ళిద్దరి మధ్య బ్యాటిల్ అనేది ఎప్పుడు కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. అంటే వీళ్ళిద్దరికి ఏ రైవర్లీ మ్యాచ్లు కానీ అవి కానీ లేకపోయినా కూడా సో వీళ్ళిద్దరి మధ్య బ్యాటిల్ అనేసరికి లాస్ట్ బాల్ వరకు కూడా ఆ ఎగ్జైట్మెంట్ అనేది ఉంటుంది అనమాట. సో ఎందుకంటే టగ్ ఆఫ్ వార్ అంటారు కదా, అలాగా ఆడతారు అనమాట ఇద్దరు కూడా. సో ఒకసారి మనం ఫటాఫట్ ఎవరు గెలుస్తారు ఏంటి అని చూసేద్దాం. అలాగే ఎస్టర్డే మ్యాచ్ అనేది ఢిల్లీ వర్సెస్ గుజరాత్, ఢిల్లీ గెలుస్తుందని మనం ప్రిడిక్ట్ చేస్తాం. ఢిల్లీ గెలిచింది. అయితే కొంతమంది చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు, సార్ మీరు చెప్పిన కొన్ని ఓడిపోతున్నాయి సార్. ఓడిపోతాయి బ్రదర్, ఓడిపోకుండా ఎలా ఉంటాయి. అది ఏంటంటే టీం ప్రకారం, పేపర్ ప్రకారం మనం బలంగా మనం ఒక ఎస్టిమేషన్ వేసి చెప్తాం వీళ్ళు గెలుస్తారు, వీళ్ళు గెలిచే ఛాన్స్ ఉంది అని. 100% ఛాన్స్ అని చెప్పం కదా, ఛాన్స్ ఉంది అని అయితే చెప్తాం ఖచ్చితంగా. అయితే ఏంటంటే నేను గెస్ చేసినవన్నీ ఆల్మోస్ట్ గెలిచే మ్యాచ్లే, కావాలని మీరు వెళ్ళి చూడండి. సో గత ఒక 5-6 మ్యాచ్లు చూసుకున్నా అన్ని పర్ఫెక్ట్ అయినాయి. ఒక 2 మ్యాచ్లుగా చూసుకున్నా కూడా సో కోల్కతా గెలవాల్సిన మ్యాచే, అనవసరంగా చేతులారా వాళ్ళు జాస్ బట్లర్తో కొట్టించుకున్నారు. అంతకుముందు కూడా మ్యాచ్ గెలవాల్సిన మ్యాచ్, అది కూడా సో వాళ్ళు చేతులారా ఓడిపోయారు. అది మనం ఏం చేయలేం కదా, అది ప్రెడిక్ట్ చేయలేం. పేపర్ ప్రకారం బాగా ఆడతారు, బాగా గెలుస్తారని మాత్రం ప్రెడిక్ట్ చేయగలుగుతాం మనం. సో నెక్స్ట్ మనం ముంబై వర్సెస్ పంజాబ్ మ్యాచ్ కి వచ్చేసినట్లయితే ఈ బ్యాటిల్ అనేది బాగుంటది. పంజాబ్ హోమ్ గ్రౌండ్స్ లో జరిగేది. సో పంజాబ్ కి అడ్వాంటేజెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. అసలు పంజాబ్ గెలుస్తుందా లేదా అనేది మనం చూసేద్దాం. ఫస్ట్ టీం చూద్దాం. సో పంజాబ్ కి మెయిన్ దెబ్బ ఏంటంటే శిఖర్ కెప్టెన్సీ లేదు, శ్యామ్ కరణ్ చేస్తుండు, శిఖర్ ధవన్ లేడు. మేబీ ఒక 5-6 మ్యాచ్లు ఉండకపోవచ్చు అని కూడా అంటున్నారు, చెప్పలేం. సో ఆయన ప్లేస్ లో మీకు ఓపెనింగ్ ఆ తర్వాత టైడ్ వస్తాడు. అలాగే జానీ బెయిస్టో కూడా అనుకున్నంత అయితే ఆడట్లేదు, ఇదైతే కన్ఫామ్. జానీ బెయిస్టోను కూడా రీప్లేస్ చేయాల్సి ఉంది, ఎందుకంటే వాళ్ళకి చాలా మంది ఉన్నారు. రిలీ రస్టో ఉన్నాడు, అలాగే నాథన్ ఎల్లిస్ ఉన్నాడు. సో వాళ్ళకి ఓవర్సీస్ ప్లేయర్స్ ఉన్నారు. సో వాళ్ళని రీప్లేస్ చేసుకోవచ్చు. జానీ బెయిస్టోని తీసి పక్కన పెడతానికి ఎందుకో అంత హెజిటేషన్ అనేది అవసరం లేదు, ఎందుకంటే ఫామ్ లో లేకపోతే పక్కన కూర్చోబెట్టి మళ్ళీ ఆడిస్తే ఫామ్ లోకి వస్తారు, అందులో డౌటే లేదు. వాళ్ళు ఎంత పేరున్న వాళ్ళైనా సరే పక్కన పెట్టాల్సింది. సో జానీ బెస్ట్ అనేది ఈ మ్యాచ్ చూస్తారని నేను అనుకుంటున్నా, మరి చూద్దాం. ప్రభు సిమ్రాన్ సింగ్, అలాగే శ్యామ్ కరణ్, జితేష్ శర్మ, సో లివింగ్ స్టోన్ కూడా కొంచెం అనుకున్నంతగా అయితే ఆడట్లేదు. మొన్న మ్యాచ్ లో కొంచెం ఏదో పర్ఫార్మెన్స్ ఉంది కానీ అంత ఆశించినంత అయితే రావట్లేదు. అంటే ఇది వరకు ఒక అగ్రెసివ్ ఇన్నింగ్స్ కానీ అది కానీ ఉండేది, ఫినిషింగ్ రోల్ అనేది ఉండేది, అదైతే రావట్లా. సికందర్ రాజా బాగా ఆడుతున్నాడు కాబట్టి సికందర్ రాజాని కూడా ఎక్కడొక్కడ ప్లేస్ చేయొచ్చు. ఒకవేళ అతను ప్లేస్ చేస్తే శశాంక్ సింగ్ ని ఇంపాక్ట్ ప్లేయర్ కింద దింపచ్చు. లేదు శశాంక్ సింగ్ ఇంపాక్ట్ ప్లేయర్ కింద ఉండకపోతే అశుతోష్ శర్మ ఇంపాక్ట్ ప్లేయర్ కింద ఉంటాడు. అంటే వీళ్ళిద్దరిలో ఒకరిని ఇంపాక్ట్ ప్లేయర్ చేస్తారు ఎప్పుడు, సికందర్ రాజాని కూడా ప్లేస్మెంట్ చేసినప్పుడు. సో హర్ప్రీత్ బార్, హర్షల్ పటేల్ కొంచెం వచ్చాడు, టచ్ లోకి వచ్చాడు, కొంచెం 2-3 మ్యాచ్ల నుంచి చూస్తే కాస్త రిథంలోకి వచ్చాడని చెప్పాలి. కానీ ఎక్స్పెన్సివ్ అవుతున్నాడు బాగా. సో కసిగో రబాడా కూడా టచ్ లోకి వచ్చాడు. సో కొంచెం ఇంకా బౌలింగ్ డిపార్ట్మెంట్ స్ట్రాంగ్ చేస్తే రబాడా బాగుంటది అనేది నా అభిప్రాయం. హర్షదీప్ సింగ్ మంచి డెత్ ఓవర్లు బాగా వేసాడు మొన్న, బ్రహ్మాండంగా. సో పంజాబ్ కి ఒక యార్కర్ అసెట్ అని చెప్పుకోవాలి మనం. సో ఇంపాక్ట్ ప్లేయర్ కింద మనం ఇందాక మాట్లాడుకున్నాం, అశుతోష్ శర్మ కానీ అలాగే శశాంక్ సింగ్ కానీ, వీళ్ళిద్దరిలో ఒకళ్ళు ఇంపాక్ట్ ప్లేయర్. ఎయిదర్ సికందర్ రాజా ఈజ్ ఇన్ ప్లేయింగ్ లెవెల్. సో వీళ్ళు ఇంకా యాక్చువల్ గా యంగ్ ప్లేయర్స్ ఉన్నారు పంజాబ్ కింగ్స్ కి. కవేరప్ప ఉన్నాడు, త్యాగరాజన్ ఉన్నాడు. వీళ్ళని ఎందుకు ఇంట్రడ్యూస్ చేయట్లేదు? క్యాప్ ఇచ్చి ఐపీఎల్ ఇంట్రడ్యూస్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే ఆల్రెడీ కొంచెం ప్లే ఆఫ్ మీద ఓపెన్ అనేది తగ్గిపోతుంది ఎవరికి, పంజాబ్ కి ముంబైకి. సో అంటే ఇక్కడి నుంచి వరుస పెట్టి గెలవాలి, ఇద్దరు ముంబై ఆర్ పంజాబ్. వరుస పెట్టి మ్యాచ్లు కొట్టుకుంటూ వెళ్తే గానీ ఆ ప్లే ఆఫ్ 4 నెంబర్ 2నో 3నో 4 ప్లేసో 1 ప్లేసో అనేది దొరకదు. సో అంత కంటిన్యూస్ గా గెలుస్తూ పోవడం అనేది కొద్ది కష్టమే, ఇంపాసిబుల్ అని నేను చెప్పను, కష్టం అని చెప్పు. సో ముంబై కానీ పంజాబ్ కానీ ఖచ్చితంగా గెలిచి ముందుకు వెళ్లాల్సిన మ్యాచ్ అయితే ఇది. ఒకవేళ అటు అయినా పంజాబ్ కొంచెం వేరే కొత్త ప్లేయర్స్ ని ఇంట్రడ్యూస్ చేయడం, అలాగే ముంబై కూడా కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయడం చేసుకుంటారు. ఇంకా ప్లే ఆఫ్ మీద ఆశలు వదిలేసుకున్నప్పుడు మాట చెప్తుంది. సో ఇప్పుడు ముంబై ఇండియన్స్ చూసినట్లయితే
పెద్దగా మార్పులు అయితే చేయకపోవచ్చు. మేబీ ఏమన్నా చేస్తే శ్రేయస్ గోపాల్ ఏమన్నా పక్కన పెట్టి వేరే వాళ్ళని ఎవరైనా తీసుకుంటారేమో, ఎందుకంటే అంత స్పిన్ తిరిగేది కాదు కాబట్టి ఇక్కడ పేసర్స్ కి ఎక్కువ అనుకూలిస్తుంది కాబట్టి మేబీ ఏమన్నా కొత్త వాళ్ళని ఏమన్నా ట్రై చేస్తాడేమో. సో శ్రేయస్ గోపాల్ ప్లేస్ లో కార్తికేయ పెట్టుకోవచ్చు, లేదంటే నువాన్ తుషార్ అని కూడా ఇంపాక్ట్ ప్లేయర్ కింద తీసుకోవచ్చు షెపర్డ్ ప్లేస్. సో వీళ్ళిద్దరిలో ఒకరిని ఇంపాక్ట్ ప్లేయర్ తీసుకోవచ్చు. అది ఏమన్నా చేస్తారేమో అని నేను అనుకుంటా. మిగతా టీం అంతా యాజ్ టీజ్ ఉంటుంది. రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, టిమ్ డేవిడ్. సో మహమ్మద్ నబీ మేబీ రీప్లేస్ అవ్వచ్చు. ఎవరితో అంటే తుషారతో. సో మహమ్మద్ నబీ అంత స్పిన్ టచ్ లేదు కాబట్టి నబీని పక్కన పెట్టే ఛాన్స్ ఉంది, లేదంటే నబీని ఉంచుతారు, లేదంటే రాబర్ట్ షెపర్డ్ ని తీసుకుని వస్తారు. సో జస్ప్రీత్ బుమ్రా, ఆకాష్ మధ్వాల్ ఇంపాక్ట్ ప్లేయర్ కింద ఉంటాడు. ఇంకా మీకు గెల్లన్ కోయిట్జీ కూడా ఉన్నారు. సో ఇది వీళ్ళ టీం అయితే ఇక్కడతో సరిపోయింది. సో మ్యాచ్ ఎవరు గెలుస్తారు మీ ప్రిడిక్షన్ ఏంటి సార్ అంటే, పంజాబ్ హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ ఉంది. విన్నింగ్ మీటర్ పంజాబ్ కే ఉంది. చూడండి 56% విన్నింగ్ మీటర్ పంజాబ్ కి ఉంది. సో 44% మాత్రమే ముంబై ఇండియన్స్ కి ఉంది. అంటే ఇక్కడ వెరీ క్లియర్ ఏంటంటే పంజాబ్ కి అడ్వాంటేజ్ ఉందన్నమాట. చాలా మంది పంజాబ్ వైపే వెళ్తున్నారు, కానీ ముంబై ప్లే ఆఫ్ కి వెళ్ళాలి అంటే, నిలబడాలి అంటే ఇక్కడి నుంచి గెలుస్తూ పోవాలి మ్యాచ్. అలాగే పంజాబ్ కూడా అదే సిచ్యువేషన్. కానీ ముంబై ఎందుకనో నాకు ఈ మ్యాచ్ గెలుస్తుంది అని అనిపిస్తుంది. సో మై కంప్లీట్ గెస్సింగ్ వర్క్, అలాగే మై ప్రిడిక్షన్, ముంబై ఇండియన్స్ ఈ మ్యాచ్ గెలిచే ఛాన్సెస్ హైగా ఉన్నాయి. ఎందుకంటే సో ముంబై అనేది ఒక టీమ్ గా ఆడుతుంది. సో మొన్నటిదాకా ఏంటంటే కొంచెం అటు ఇటు కొంచెం ట్రోల్స్ నడిచి అది నడిచి కొంచెం డిస్టర్బ్ అయ్యారు. కానీ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా వాళ్ళు ఒక టీమ్ గా ఆడుతున్నారు. రోహిత్ శర్మ కానీ, ఇషాన్ కిషన్ కానీ మంచి టచ్ లోకి వచ్చారు. ఎప్పుడు సూర్యకుమార్ కంబ్యాక్ అయిన తర్వాత వేరేలాగా ఉంది టీం అని. సో వాళ్ళ కాన్ఫిడెన్స్ కానీ అది కానీ చాలా బాగుంది. సో తిలక్ వర్మ కూడా రాగానే షార్ట్స్ అయ్యి ఆడటం కూడా చేస్తున్నాడు. సో టిమ్ డేవిడ్ కూడా టచ్ లోకి వచ్చాడు, కోయిట్జీ ఫామ్ లోకి వచ్చాడు మన. సో ఇవన్నీ కూడా కొంచెం అడ్వాంటేజ్ గా ఉన్నాయి ముంబైకి. సో ముంబై ఏమన్నా గెలిచే ఛాన్స్ ఉంది బికాస్ ఆఫ్ జస్ప్రీత్ బుమ్రా అని నేను అనుకుంటున్నా. సో బుమ్రా కి ఈ పిచ్ అనేది చాలా బాగుంటది. నా డ్రీమ్ 11 లో కూడా బుమ్రాని పెడతాను, మీరు కూడా పెట్టుకోండి. సో బుమ్రా కొంచెం టర్న్ తిప్పుతాడని అయితే నాకు అనిపిస్తుంది. సో అలాగే ముంబై ఇండియన్స్ పేస్ కి కొంచెం బ్యాటింగ్ డెప్త్ లేదు పంజాబ్. సో అది కూడా కొంచెం అనుమానంగా ఉంది. అందుకనే నేను ముంబై వైపు వెళ్తాను. సో ఎందుకు అంత స్ట్రాంగ్ గా చెప్తున్నా అంటే, సో పేపర్ మీద చూస్తే ముంబైకే ఎక్కువ అడ్వాంటేజెస్ ఉన్నాయి పిచ్ ప్రకారం చూసినా కూడా. సో ఇది నా ప్రిడిక్షన్. అయితే మరి మీకేమనిపిస్తుంది, ఎవరు గెలుస్తారనిపిస్తుంది అనేది కామెంట్ బాక్స్ లో మస్ట్ గా కామెంట్ చేయండి. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై.